నకిలీ పాస్ పుస్తకాలతో వ్యవసాయ రుణాలు ఇప్పిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో పలువురు రైతుల దగ్గర నకిలీ పాస్ బుక్లు సృష్టించి వ్యవసాయ రుణాలను ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది రైతులకు నకిలీ పుస్తకాలతో 16,90,000 రూపాయల వరకు ఇప్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ముఠాను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 23 పాస్ పుస్తకాలు, 3 సెల్ ఫోన్లు, కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాస్ బుక్ చూపించి లోన్ తీసుకుంటారు. అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఇది యొక్క నేరం యొక్క ప్రధాన చరిత్ర. దీనిలో భాగంగా ఈరోజు మనకి 3 బాలాజీ, భాను తరకిషన్, భాను వర్జన్ అనే 3 వ్యక్తుల్ని ఈరోజు మా సమాచారం మీద అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఏం చేస్తారంటే 3 బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని ఆ పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో. మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో. దాన్ని తీసుకొని ఆ యొక్క పాస్బుక్ యొక్క లోపల పాస్బుక్ ఏదైతే పైన కవర్ ఉందో కవర్ అంతే ఉంటుంది, కానీ పాస్బుక్ లోపల ఉన్నటువంటి పేజీలని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఈ భావంత్ అరకిషన్కి ఇస్తారు. అరకిషన్ భావంత్ వర్జన్కి ఇస్తారు. వర్జన్ ఏం చేస్తారంటే ముందు పాస్బుక్ని ఆయన స్కాన్ చేసుకుంటాడు, ఒరిజినల్ పాస్బుక్ని చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్లో పెట్టుకుంటారు ఆయన యొక్క మెయిల్లో. నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఏది సెకండ్ బుక్ వచ్చిందో ఆ బుక్ కంప్లీట్గా తీసి ఒక వ్యక్తి రైతుకి ఎకరం భూమి ఉంటే దాని ల్యాప్టాప్లో 3 ఎకరాలు చేస్తారు. చేసిన తర్వాత దాన్ని సేమ్ కలర్ ప్రింట్ పేపర్, కాస్ట్ పేపర్ తీసుకొస్తారు. గతంలో వీళ్ళు మొత్తం తయారైనటువంటి 11 మంది రైతులకు లోన్ ఇప్పించారు. దాంట్లో భాగంగా 6గురికి యూనియన్ బ్యాంక్ మహబాద్లో, కెనరా బ్యాంక్ మహబాద్లో 3గురికి మరియు కురివిలో 1కి మొత్తం 11 మందికి దాదాపు 16,90,000 రూపాయలు లోన్ ఇచ్చారు. విచారణలో ఇంకా కొంతమంది లోన్ అప్లై చేశారు, ఇంకా లోన్ ప్రాసెస్లో ఉంది. మేము బ్యాంక్ అధికారులకి సమాచారం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఈ విధంగా జరిగింది అనేది వెరిఫై చేస్తూ ఉన్నాం. రైతుల పాత్ర కూడా మేము విచారణ చేస్తూ ఉన్నాం. వారి పాత్ర బయటపడితే వారికి నాలెడ్జ్ ఉంది అంటే వారి మీద కూడా కేసు నమోదు చేస్తాం. మీరు ఎస్పీ గారు శ్రీ రామసుధీర్ కేకన్ ఐపీఎస్ గారి విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళకి మోసపోవద్దు.